నమస్కారం. ఈరోజు వ్యవసాయ కార్యక్రమాల్లో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాం కృష్ణా మండలం అసోసియేట్ డైరెక్టర్ రీసెర్చ్ శ్రీ ఎన్విఎస్ దుర్గాప్రసాద్ గారు ఖరీఫ్ పంటల గురించి వివరిస్తారు. నమస్కారం దుర్గా. నమస్తే అండి సార్, కృష్ణా మండలంలో ఖరీఫ్లో ఏ పంటలు ఉంటాయి? ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఉమ్మడి ప్రకాశం, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలకు కేంద్రంగా వ్యవసాయ మరియు విస్తరణ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ మండలంలో కనుక మనం కృష్ణా మండలంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రకాశం జిల్లాలో మనకి ముఖ్యమైన పంటలు కంది మరియు వరి పంటలు ఎక్కువగా ఖరీఫ్లో సాగు చేస్తారు. దీంతో పాటుగా ఈ రెండు పంటలు ప్రధానమైన పంటలు ప్రకాశం జిల్లాలో. దీంతో పాటు సజ్జ అలాగే కొంతమేరకు మొక్కజొన్న కూడా వేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మనం కనుక ఖరీఫ్ సీజన్ కనుక చూసుకున్నట్లయితే జూన్ నుంచి ఆగస్టు మాసం వరకు చాలా ఆశాజనకంగా మనకు వర్షపాతం నమోదయ్యి పంటలన్నీ కూడా మెట్ట పంటలు అన్నీ వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఉంది. అలాగే మనకి డెల్టా ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ మండలంలో మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టా అనే ఏరియా ఉంది. మనకి తెనాలి అలాగే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఈ ఏరియా అంతా కూడా మనకి కృష్ణా వెస్టర్న్ డెల్టాతో వరి పండిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో కూడా మనకి నీరు కాలువల ద్వారా నీరు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ కూడా చాలా వరకు మనం వరి పంట వేస్తున్నారు. ఇంకా కొద్ది ప్రాంతాల్లో చివరి ప్రాంతాల వాళ్ళు ఇంకా ఇప్పుడు వేస్తున్నారు. దాదాపు ఇక్కడ కూడా పంటలు మన వరి పంట కూడా అంతా వేసి ఉన్నారు. ఇకపోతే మనకి సాగర్ ఆయకట్టు, నాగార్జున సాగర్ ద్వారా ఆయకట్టు కూడా కొంత మేరకు గుంటూరు జిల్లాలోని అలాగే ప్రకాశం జిల్లాలో కూడా ఉంది. ప్రస్తుతం మనకి పల్నాడు ఏరియాలో కాలువలు విడుదలయ్యి అక్కడ కూడా నారుమళ్ళీ వేసుకుని మనకి వరి సాగు చేయడానికి సమాయత్తంగా ఉన్నారు. ఇంకా కొంతకాలం సెప్టెంబర్లో కానీ మనకి ప్రకాశం జిల్లాలో చివరి కాలకు నీళ్లు అందుబాటులోకి వచ్చి అక్కడ కూడా మనకి రాబోయే సెప్టెంబర్ నెలలో అక్కడ కూడా వరి పంట వేసే అవకాశం ఉంది. ఇక మరి ప్రకాశం జిల్లాలో ఈ వరి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే కాలువలు రావటం కొద్దిగా ఆలస్యం అవడం వల్ల సెప్టెంబర్లో వేస్తారు. ఇప్పటికైతే కనుక మనకి సజ్జ పంట జూన్ చివరిలో అలాగే జూలై మొదటి పక్షంలో సజ్జ పంట వేసి ఉన్నారు. సజ్జ పంట కూడా ప్రకాశం జిల్లాలో బాగుంది. దీంతోపాటు మన ప్రకాశం జిల్లాలో ప్రధానమైన పంట కంది. సుమారు 70,000 హెక్టార్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఇది జూలై మాసంలో కొంత ప్రాంతంలో వేశారు. అలాగే ఆగస్టు నెలలో కూడా కొంత ప్రాంతంలో వేయటం జరిగింది. ఇవి కూడా కంది పంట కూడా ఈ వర్షాలు సమృద్ధిగా ఉండటం వల్ల మనకి తేలికపాటి నెలలు ఎక్కువగా ప్రకాశం జిల్లాలో ఈ కంది పండిస్తారు కాబట్టి అక్కడ కూడా ఈ పంట ప్రస్తుతానికి మెరుగైన స్థానంలోనే ఉంది. ఇంకా గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా పత్తి అనేది ప్రధాన పంట. దీంతో పాటు మనకి వరి కూడా ప్రధానమైన పంట. కొద్ది మోతాదులో మనకి అక్కడక్కడ కంది కూడా కొంత ఈ గుంటూరు జిల్లాలో ఉంటుంది. దాంతోపాటు మొక్కజొన్న, వరి, అలాగే మనకి మిర్చి కూడా గుంటూరు జిల్లాలో మిర్చి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పంటలు ప్రధానంగా మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో వేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా వరకు పత్తి అనేది నాటారు. అలాగే వరి పైరు కూడా చాలా చోట్ల నాటి ఉన్నారు. ఇంకా మిర్చి అనేది ఇప్పుడు సెప్టెంబర్లో మనకి అది మొదలవుతుంది. దానికి ఇంకా కొద్దిగా టైం ఉంది. ఇది మనం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కనుక చూసుకుంటే ప్రధాన పంటలు. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి వరి అనేది చాలా ప్రధానమైన పంట కృష్ణా జిల్లాలో. దీంతోపాటు వరితో పాటు మనకి పత్తి కూడా కొన్ని ప్రాంతాల్లో పత్తి, కొంత మనకి కంది అలాగే మొక్కజొన్న కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మనకి వరి అనేది దాదాపు నాట్లు పూర్తయ్యాయి. కొంత మెట్ట ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మనకి వరి నాట్లు వేస్తున్నారు. ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా
పత్తి నాటడం పూర్తయిపోయి సుమారు 30 రోజుల నుంచి 60 రోజుల పంట ఉంది. కంది కూడా కొంత ప్రాంతంలో కంది కూడా వేయడం జరిగింది. దీంతోపాటు మొక్కజొన్న కూడా వేశారు. ఇవి మన కృష్ణా మండలంలో 3 జిల్లాల్లో ఉన్న ప్రధాన పంటలు. అపరాలు, మినుము, పెసర్లో ఏ రకాల రైతులు ఎంపిక చేసుకోవాలి సార్? అపరాల్లో కనుక చూసుకున్నట్లయితే స్వల్పకాలిక పంటలు మనం మినుము అలాగే పెసలు అనేవి చాలా స్వల్పకాల పంటలు. మనకి ఇప్పుడు పెసరు కనుక చూసుకున్నట్లయితే మనకి 65 రోజుల నుంచి 80 రోజులలో పూర్తయ్యే పంట రకాన్ని బట్టి మనకి ఈ పంట పూర్తవుతుంది. ఇది స్వల్పకాలిక పంట కాబట్టి మనకి ఖరీఫ్కి ముందస్తుగా కానీ లేకపోతే రబీలో వేరే పంట వేసుకుని మనం ఖరీఫ్లో ఖాళీగా పెట్టే బదులు మనం ఇలాంటి స్వల్పకాలిక పెసర రకం కానీ మినుము రకం కానీ వేసుకోవడానికి మంచి అనువైన ఈ పంట ఇది పెసర అని. అలాగే మినుము మనకి పెసరలో గనక రకాలు గనక చూసుకున్నట్లయితే మనకి IPM 2-14 అనే రకం మనకి ఎప్పుడో పాత రకం. ఇది ఈ 3 జిల్లాలకు కూడా అనువైనది. దీంతోపాటు కొత్త రకాలైన LGG 630 రకం, అలాగే ఈ మధ్య భారతదేశ వ్యాప్తంగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదల చేసిన LGG 610 అనే రకం కూడా మనం పెసర్లో వేసుకోవచ్చండి. ఇవన్నీ స్వల్పకాలిక రకాలు, 65 నుంచి 80 రోజుల మధ్యలో అయిపోతాయి కాబట్టి ఈ రకాలని మన ప్రాంతానికి 3 జిల్లాలకి చాలా అనువైన రకాలు. ఇక మినుము రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకి మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచే 3 రకాలు ఇటీవలే విడుదల చేయడం జరిగింది. ఈ 3 రకాలు కూడా మన 3 జిల్లాలకి అనువైనవి. ఇందులో మొదటగా చూసుకున్నట్లయితే LBG 932 అనే రకం. ఈ రకం సుమారు 90 రోజులు వ్యవధిలో మనకి పంటకు వస్తుంది. ఇది ఎక్కువగా నల్లరేగడి భూములకి బాగా సరిపోతుంది. ఇది మంచి దిగుబడినిచ్చే రకం. అలాగే LBG 904 అనే రకం కూడా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ నుంచి విడుదల చేయబడింది. ఇది మధ్యస్థ నేలలకి సరిపోతుంది. ఇక తేలికపాటి నేలలకు కూడా మనకి LBG 884 అనే రకం కూడా ఉంది. ఇది తేలికపాటి నేలలకి పనికొస్తుంది. అలాగే ఇది 75 రోజుల్లోనే కోతకు వచ్చే రకం కాబట్టి తొందరగా మనం పంట పూర్తి చేసుకుంటానికి ఈ LBG 884 అనే రకం ఉపయోగపడుతుంది. ఇక ఈ 3 రకాలతో పాటు మనకి TBG 104 అనే రకం కూడా మనకి ఈ 3 జిల్లాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది సుమారు 80 నుంచి 85 రోజుల మధ్య పంట కాలం పూర్తవుతుంది కాబట్టి ముందుగా చెప్పుకున్న ఈ 4 రకాలు కూడా ఈ 3 జిల్లాలకి మనకి ఖరీఫ్లో కానీ లేకపోతే రబీలో కానీ రెండో పంటగా రబీలో కానీ మనకి చాలా అనువైన మినుము రకాలు. ఈ రకాలని కనుక సాగు చేసుకుంటే మంచి దిగుబడులు ఈ అపరాల్లో సాధించే అవకాశం ఉంటుంది. ఈ అపరాలు కనుక మనం చూసుకున్నట్లయితే పెసలు అయితే నల్లరేగడి భూముల్లో అయితే 6 నుంచి 8 క్వింటాళ్ళు వచ్చే అవకాశం ఉందండి. అలాగే తేలికపాటి నేలలో అయితే 3 నుంచి అంటే ఎర్ర నేలల్లో చెలకా నేలల్లో అయితే 3 నుంచి 5 క్వింటాల వరకు వర్షాధారంగా వస్తాయండి. అదే మరి నీటి వసతి ఉంటే ఇంకా ఈ దిగుబడులు నల్లరేగడి భూముల్లో కానీ లేకపోతే తేలికపాటి నేలలో కానీ నీటి వసతి ఉంటే 1-2 తళ్ళు కనుక ఇచ్చుకునే అవకాశం ఉంటే దాదాపు నల్ల నేలలో 10 క్వింటాలు కూడా వచ్చే అవకాశం ఉంది. 9 నుంచి 10 క్వింటాలు వస్తాయి. అదే ఎర్ర నేలల్లో అయితే నీటి సదుపాయం ఉంటే సుమారు 6 నుంచి 8 క్వింటాలు కూడా మనకి ఈ అపరాలు ఈ పెసలు దిగుబడి వచ్చాయి. అలాగే మినువులు కూడా మనకి వర్షాధారంగా అయితే మినువులు 6 నుంచి 8 క్వింటాలు మనకి నల్లరేగడి భూముల్లోని 4 నుంచి 5 క్వింటాలు ఎర్ర భూముల్లోనే వస్తాయండి. దీనికి కూడా మనకి నీటి వసతి ఉంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కందిలో ఏ రకాలని ఎంచుకోవాల్సి ఉంటుంది? మనం కందిలో కనుక చూసుకున్నట్లయితే మనకి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేసిన 2 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. ఒకటి ఏంటంటే LRG 105 అనే రకం. ఇది
కొద్దిగా వెరి తెగులు తట్టుకునే గుణం ఉంది. దీంతోపాటు అధిక దిగుబడిని తొందరగా కాపుకొచ్చే రకం LRG 52 అనే రకం కూడా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ నుంచి విడుదల చేయడం జరిగిందండి. ఈ 2 రకాలతో పాటు మనకి LRG 133 అనే రకం కూడా అందుబాటులో ఉందండి. ఈ 3 రకాలు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లామ్ నుంచి విడుదల చేయబడింది. ఈ 3 రకాలే కాకుండా మన ఆచార్య NG రంగా వ్యవసాయ విద్యాలయం తిరుపతి నుంచి కూడా ఒక రకం TRG 59 అనే రకం కూడా మనకి అందుబాటులో ఉందండి. ఈ 4 రకాలు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయబడ్డాయి. ఇవి కాకుండా మనకి BSMR 736 అనే రకం కూడా మనకి సాగుకు అనుకూలం మన 3 జిల్లాల్లోని. దీంతోపాటు ప్రైవేట్ సంస్థలు కూడా అనేక రకాలని మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇవి కూడా మనకి సాగుకు అనుకూలము. సహజంగా ఏంటంటే కంది అనేది దీర్ఘకాలిక ఖరీఫ్ పంట, 150 నుంచి 200 రోజుల వరకు కూడా ఉంటుంది. ఇందులో మనకి LRG 52 అనే రకం కొద్దిగా కాల వ్యవధి తక్కువ ఉండి 150 నుంచి 160 రోజుల్లో మనకి కాపు పూర్తవుతాయండి. ఇలా ఈ రకాలు ఏ రకాలన్నా మన 3 జిల్లాలు కూడా కంది సాగుకు అనుకూలంగా ఉంటాయి. వరిలో రకాలను వివరించండి సార్. వరిలో కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రాంతానికి అనుగుణంగా మనం ఈ రకాలని ఎంపిక చేసుకోవాల్సిందండి. ఎక్కువ రైతాంగం మనం గుంటూరు కానీ అలాగే ప్రకాశం జిల్లాలో కానీ ఎక్కువగా పండించేది BPT 5204 అనే రకాన్ని ఎక్కువగా పండిస్తారండి. ఎక్కువ మక్కువ కూడా చూపిస్తారు. ఎందుకంటే ఇది సన్నగింజ రకం, మార్కెట్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మన గుంటూరు జిల్లా ప్రాంతం, డెల్టా ప్రాంతంలో కానీ లేకపోతే మెట్ట ప్రాంతంలో కానీ, ప్రకాశం జిల్లాలో కానీ, అలాగే కొంత కృష్ణా జిల్లా ప్రాంతాల్లో కానీ BPT 5204 అనే రకాన్ని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారండి. కానీ ఈ 5204 అనే రకం చీడపీడలని పెద్దగా తట్టుకోలేదండి. అందుకని మనకి సస్యరక్షణ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయినా కానీ మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ BPT 5204కే రైతాంగం ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. ఇంకా మీకు దీనికి ప్రత్యామ్నాయంగా కూడా కొన్ని రకాలు మనకి విడుదల అయినాయండి. మన ప్రకాశం జిల్లాలో ఈ 5204తో పాటు MTU 1224 కానీ, MTU 1262 కానీ వేసుకోవచ్చు. ఈ MTU 1262 అనేది కొద్దిగా దీర్ఘకాలిక రకం. అంటే రెండో పంట వేసుకునే చోట ఇది వీలు కాదు. ఒక పంట వేసుకునే చోట ప్రకాశం జిల్లాలో అటువంటి ప్రాంతాల్లో ఒక పంట వేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాంతాలకి ఇది అనువుగా ఉంటుంది. ఇక తెనాలి డెల్టా ప్రాంతాల్లో కూడా గుంటూరు జిల్లాలో మనకి ఈ 1224 కానీ, 1262 కానీ, అలాగే బాపట్ల నుంచి BPT 2846 అనే రకం కూడా విడుదల చేయడం. ఈ రకాలు కూడా మనకి 5204 ప్రత్యామ్నాయంగా మనం సాగు చేసుకోవచ్చు. ఇక గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో మనకి 5204తో పాటు మన JGL 384 కానీ, KNN 1638 కానీ ఇటువంటి రకాలను కూడా మనం సాగు చేసుకుని సాగు చేసే అవకాశం ఉంది. కృష్ణా జిల్లాలో కనుక చూసుకుంటే MTU 1318 అలాగే MTU 1061 రకాలని మనం ఎంపిక చేసుకొని సాగు చేసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ జిల్లాలను బట్టి మనకి రకాలు కూడా మార్పు ఉంటుందండి ఈ వరి సాగు చేసే రైతాంగం. ADR గారు, అపరాలలో ప్రధాన సమస్యలే ఉంటాయి. ఈ అపరాల్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా పల్లాకు తెగులు అనేది ఒక వైరస్ తెగులండి. ఆ వైరస్ తెగులు వలన ఆకులన్నీ పసుపు మారి ఆ మొక్కకి పూత కానీ కాయ కానీ రాకుండా ఉంటుందండి. ఇది చాలా పెద్ద సమస్య అండి ఈ పల్లాకు తెగులు అనేది. దీనికి మన వైరస్ తెగులు కాబట్టి ఎటువంటి మందులు కూడా దీనికి పనిచేయవండి. దీనికి ముఖ్యంగా మనం తట్టుకునే రకాన్ని, ఈ పల్లాకు తట్టుకునే రకాన్ని మాత్రం ఎంపిక చేసుకోవాలి తప్పనిసరిగా. ఈ రకాన్ని కనుక ఎంపిక చేసుకున్నట్లయితే ఈ పల్లాకు తెగుని అదుపు చేసుకోవచ్చు అండి. మనకి ఇప్పుడు
PU31 అనేది చాలా పాత రకం అండి. ఇది మొదటి తరం లో వచ్చింది. ఇది పల్లాకుని తట్టుకుంటుంది. గత 20 సంవత్సరాల నుంచి కూడా రైతాంగం సాగు చేస్తున్నారు. కానీ ఇది పాలిష్ రకం కాదండి. ఇది మొద్దుగా ఉంటుంది గింజలు. తర్వాత PU31 తర్వాత మనకి ఇందాక చెప్పుకున్నట్టు ఉన్న లాంఫామ్ నుంచి గత 3 సంవత్సరాలను విడుదల చేసిన LBG 932 కానీ 904 కానీ 884 కానీ TBG 104 కానీ ఇవన్నీ పల్లాకును పూర్తిగా తట్టుకుంటాయండి. కాబట్టి ఈ రకాలనే మనం సాగు చేయాలి. వేరే రకాలు కనుక సాగు చేస్తే పల్లాకు తెగులు వస్తుంది. ఇంకా ఒకసారి పల్లాకు తెగులు వచ్చిందంటే మన పురుగు మందులతో దీన్ని అదుపు చేయటం కష్టం అవుతుంది. ఇక ఇదొకటి పల్లాకు తెగులు అనేది అపరాల్లో మనకి మినువులోని పెసర్లోని చాలా పెద్ద సమస్య అండి. ఇక దీంతో పాటు మనకి మారుక మచ్చల పురుగు అనేది కూడా మనకి ఈ అపరాల్లో ప్రధానంగా సమస్య ఉంటుందండి. ఈ మారుక మచ్చల పురుగు పూత సమయంలో పూతల్ని గూడి కింద కట్టుకుని ఆ పూతనంతా తినేయటం వల్ల మన కాయలు రాకుండా ఉంటుందండి. కాయలు పిందెలను కూడా ఆశించి నష్టం కలుగజేస్తుందండి. దీని నివారణకు మన పూత సమయంలోనే అలాగే పిండి సమయంలోనే చాలా మనం జాగ్రత్తగా ఉండి దాని సస్యరక్షణ మనం చేపట్టాలి. దీనికి ప్రధానంగా మనకి నోవాల్యురాన్ అనే మందును కానీ ఫ్లూబెండమైడ్ అనే మందును కానీ క్లోరాంట్రిపోల్ అనే మందును కానీ కనీసం ఒక వారం రోజులు వ్యవధిలో 2 సార్లు ఆ పూత సమయంలో కానీ పిచికారి చేసుకుంటే ఈ పురుగుని మన మరుక మచ్చల పురుగుని అదుపు చేసుకోవచ్చు అండి. ఇక దీంతో పాటు మనకి తామర పురుగులు కూడా ఈ పెసరామినువులో మనకి 20 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో వచ్చి తలమాడు కలుగజేస్తాయండి. దీనికి కూడా మనం ఈ తామర పురుగులని అదుపు చేయడానికి సరైన సస్యరక్షణ మందుల్ని వాడాల్సి వస్తుంది. ప్రత్తిలో సమస్యల గురించి వివరించండి సార్. మనకి ఇప్పుడు ప్రత్తిలో కనుక చూసుకున్నట్లయితే గత 7-8 సంవత్సరాల నుంచి గులాబీ రంగు పురుగు అనేది చాలా పెద్ద ప్రధాన సమస్యగా ఉందండి. దీనివల్ల ఈ గులాబీ రంగు పురుగు వలన కనీసం సగం దిగుబడులు తగ్గిపోతున్నాయి. అంటే దాదాపు 10 క్వింటాలు వచ్చే పత్తి మనకి 5 క్వింటాలతోనే సరిపెట్టాల్సి వస్తుందండి. దీని ప్రధానంగా ఈ గులాబీ రంగు పురుగు వలన ఇంత నష్టం కలుగజేస్తుంది. రైతాంగం కూడా ఈ గులాబీ రంగుని పురుగుని గుర్తించడం కష్టమయ్యి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టలేకపోతుంది. ఎందుకంటే ఈ పురుగు కాయ లోపల ఉండి కాయ లోపల పదార్థాంతా తిరిగి తినేసి ఇది కాయ పక్వానికి వచ్చి పగిలినప్పుడే గుడ్డిపత్తి రూపంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ పురుగుని సరిగా రైతాంగం గమనించగా చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ పురుగుని అదుపు చేయడానికి మనం మొదటి నుంచి అంటే ఈ పురుగు ఎక్కువగా 70-80 రోజుల నుంచి మొదలై చివరి వరకు అంటే పంట చివర 160-170 రోజుల వరకు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 80 రోజుల నుంచి 150 రోజుల మధ్యలో రైతాంగం ఆ పురుగుని మనం గమనించుకుని సరైన సస్యరక్షణలు చర్యలు చేపడితేనే పత్తిని వేయగలం. లేకపోతే పత్తి వలన చాలా నష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ గులాబీ రంగు పురుగుని మనం పూర్తిగా సమర్థవంతంగా అరికట్టాలి. దీంతోపాటు మనకి పత్తి వేసినప్పుడు సహజంగా పచ్చదోమ అనే పురుగు అలాగే తెల్లదోమ అనేది కూడా ఎక్కువగా ఆశించి నష్టం కలుగజేస్తుందండి. ఈ పచ్చదోమ కనుక చూసుకున్నట్లే 30 రోజుల నుంచి 120 రోజుల మధ్యలో కనీసం 4-5 పిచికారీ మందులన్నా ఉపయోగిస్తే కానీ ఈ పచ్చదోమని అదుపు చేయటం కష్టమవుతుందండి. అలాగే తెల్లదోమ కనుక చూసుకున్నట్లయితే మనకి 80 రోజుల నుంచి 120 రోజుల మధ్యలో మనకి ఇది తెల్లదోమ అనేది పత్తిని ఎక్కువగా ఆశిస్తుందండి. ఈ సమయంలో కనీసం 2-3 పిచికారీ మందులను ఉపయోగించి ఈ తెల్లదోమని అదుపు చేసుకోవాలి. ఇలా మనకి ఈ పత్తిలో కనుక చూసిస్తే గులాబీ రంగు పురుగు, పచ్చదోమ అలాగే తెల్లదోమ వలన చాలా ప్రమాదకరం. కాబట్టి పత్తి సాగు చేసే రైతాంగం ఈ 3 పురుగులకి సమర్థవంతంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది. మొక్కజొన్నలో సమస్యలను వివరించండి. మొక్కజొన్నలో మొదటి 20 రోజుల వరకు పెద్దగా సమస్య ఉండదండి. తర్వాత మనకి కత్తెర పురుగు అనేది చాలా ప్రమాదకరంగా ఈ మనకి మొక్కజొన్నలో ఉండి ఎక్కువగా నష్టపరుస్తుందండి. ఈ కత్తెర పురుగు మనకి మొదట్లో ఆకుల మీద సన్న రంధ్రాలు చేస్తుంది. ఆ తర్వాత సుడులు వచ్చిన తర్వాత ఆ సుడిలోకి వెళ్ళిపోయి లోపల కాండం మొత్తం తినేయటం వల్ల మనకి మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడులు చాలా తగ్గే అవకాశం ఉందండి. ఇది మొవ్వులో ఉంది కాబట్టి
పురుగు మందులు కూడా సరిగా ఆ మొవ్వులోకి వెళ్ళి ఆ పురుగును చంపలేవు. కాబట్టి ఆ మొవ్వులో కనుక ఈ మందు నీళ్లు కనుక పోస్తేనే ఇది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ 30 రోజుల వరకు పిచికారీ రూపం చేసి ఈ పురుగుని అదుపు చేసుకోవాలండి. తర్వాత 40-50 రోజులప్పుడు సుడులు ఎక్కువగా ఉండి ఆ సుడులోకి మనం పిచికారీ చేసిన మందు వెళ్ళకపోవటం వలన ఈ పురుగుని అదుపు చేయడం కష్టంగా అవుతుంది. ఆ సమయంలో మనం ఈ మందు నీళ్ళని మనం ఒక సీసాలో తీసుకుని ఆ నీళ్ళని కొద్దిగా ప్రతి మూవులో కనుక పోస్తే కనుక ఈ పురుగుని సమర్థవంతంగా మనం అదుపు చేసుకోవచ్చు అండి. అలాగే మనకి కంది పంటలో కూడా మనకి ప్రధాన సమస్యలు 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వెర్రి తెగులు. ఈ వెర్రి తెగులు అనేది కూడా ఒక వైరస్ సంబంధించిన తెగులు అండి. ఈ ఆకులన్నీ చిన్న చిట్టాకుల్లాగా అయిపోయి పూత రాకుండా ఉంటాయండి. ఇది వైరస్ తెగులు కాబట్టి దీనికి కూడా మందులతో పిచికారీ చాలా కష్టం అండి. దీనికి కూడా తట్టుకునే రకం LRG 105 కానీ BSMR 736 కానీ ఈ 2 రకాలు ఈ వెర్రి తెగులను తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాలని సాగు చేసుకోవాలండి. ఒకవేళ వేరే రకాలు కనుక వేసుకున్నట్లయితే ఈ వెర్రి తెగుల్ని కలగజేసే నల్లిని మనం నివారించుకున్నట్లయితే కొంతవరకు ఈ వెర్రి తెగులను తగ్గించుకోవచ్చు అండి. ఈ నల్లిని తగ్గించుకోవడానికి మనకి సల్ఫర్ కానీ ప్రొపగేట్ కానీ మనం 60 రోజుల తర్వాత 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే కొంతవరకు ఈ వెర్రి తెగుల్ని అదుపు చేయడానికి అవకాశం ఉంది. భూసారాన్ని పెంపొందించుకోవడానికి రైతులు తీసుకొచ్చిన జాగ్రత్తను వివరిస్తారా? ప్రధానంగా మనం భూములు గనక చూసుకున్నట్లయితే రైతాంగం అనేక సంవత్సరాలుగా ఎక్కువగా మనం రసాయనిక ఎరువుల మీద ఆధారపడటం వల్ల భూమిలో పోషకాల లోపం అలాగే జీవ సమతుల్యత లోపించి చాలా వరకు నిస్తేజంగా ఈ మధ్య కాలంలో మన సాగు చేసే భూములన్నీ తయారైనాయండి. ఇప్పుడు మన ప్రస్తుతం కర్తవ్యం ఏంటంటే మనం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా మనం వేసుకుని పండిస్తేనే రాబోయే కాలంలో మనకి ఈ సాగు భూములు అనేవి సమర్థవంతంగా పంటలు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ భూసారం సేంద్రియ పదార్థాల ద్వారా ఈ భూసారం పెంపొందించుకుంటూ మనం చూసుకున్నట్లయితే మనకి పెంటపోగు ఎరువుల్ని విరివిగా కొంతవరకు వాడుకోవాల్సి వస్తుందండి. అలాగే మనం వానపాముల ఎరువులు కూడా మనకి ఈ మధ్య అందుబాటులో ఉన్నాయండి. అవి కూడా సంవత్సరానికి ఒకసారి మనం ఈ వానపాముల ఎరువులు కొంతమేర వాడుకోవాల్సి వస్తుంది. దీంతోపాటు అవకాశం ఉన్న చోట మనం ఈ పచ్చిరొట్ట ఎరువులను కూడా సాగు చేసి కలిగి ఉంటే మనకి ఈ సేంద్రియ ఎరువుల వల్ల మనకి కార్బన్ శాతం మనకి భూమిలో పెరిగి సూక్ష్మజీవులు కూడా పెంపొందించడం వల్ల అనేక రసాయన క్రియల వల్ల మనకి భూమిలో పోషకాలు కూడా అందుబాటులో ఉంటాయి. దానిపైన మనం రసాయనిక ఎరువులు కనుక వాడుకున్నట్లయితే సమతుల్యత పెరిగి మనకి పంటలకి పోషక లోపాలు కూడా రాకుండా ఉండి మనకి ఏ పంట వేసుకున్నా కానీ మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భూసారాన్ని పెంచడానికి తప్పనిసరిగా రైతాంగం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడాల్సి వస్తుంది. రైతులకు ఎన్నో విలువైన విషయాలను అందజేస్తారు. నమస్కారం.